భారత గణతంత్ర దినోత్సవ వేడుకను పిఠాపురం బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరిపారు. దేశ పతాకాన్ని కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు ఎగురవేశారు. అందరూ జెండా వందనం సమర్పించారు. పార్టీ కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు అందరికీ మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు, ఉపాధ్యక్షుడు గండి కొండలరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కో కన్వీనర్ వాసంశెట్టి శ్రీనివాస్, పసుపులేటి సత్యబాబు, బుర్రి మురళీధర్రావు, పిల్లా ముత్యాలరావు, అడబాల శ్రీనివాస్, పెన్నుమల్లి రామసుబ్బారెడ్డి, పోసిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మహిళా నేతలు వీళ్ళందరి సమక్షంలో కూడా ఈరోజు జెండా ఎగరవేయడం జరిగింది. అయితే దీన్ని ఈ సంవత్సరం ఒక థీమ్ని ప్రకటించడం జరిగింది. అదే వికసిత్ భారత్ మరియు లౌకాంత్రిక్ మాతృక్. అంటే అర్థం ఏంటి అంటే మన భారతదేశంలో సంబంధించిన ఆకాంక్షలు ఏదైతే ఉంటాయో అవి, అలాగే మన ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో దాన్ని పెంపొందించే కార్యక్రమంగా ఈ రోజుని ప్రకటించడం జరిగింది. దీని యొక్క స్ఫూర్తి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే ఈరోజు మన భారతదేశ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మీరు చూసారు, మన ప్రజాస్వామ్యం వల్ల ఈరోజు ఒక టీఎంకునే వ్యక్తి ప్రధాని కాగలిగారు. మనది ఎంతో అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమానత్వం ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ భారతదేశానికి అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ జై హింద్.